మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. सर्वदा सर्वकार्येषु नासिदेशाम मंगलौ येषामुदीस्व भगवान् मंगलायत्रमदेः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानां हयग्रीव उपास. చిట్టమూరు వెంకటరెడ్డి సుగుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో రాజవోలు గ్రామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వెలిసి ఉన్న మహిమాన్వితమైన పవిత్ర శైవక్షేత్రం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణకర్త, ఆలయ ధర్మకర్త మరియు ఆలయ నిర్వాహకులైన రాజవోలు గ్రామానికి చెందిన చిట్టమూరు వెంకటరెడ్డి మరియు వారి ధర్మపత్ని సుగుణమ్మ దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా హాజరై కళ్యాణ మహోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నేటి ఉదయం నుంచి జరుగుతున్న పలు కార్యక్రమాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు గావించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు కావలసిన అన్ని వసతులను పర్యవేక్షించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. मम वर्ष सकाल वर्ष अनुग्रहता सिद्ध्यर्थं आयुष्याभि आरोग्याभि वृद्ध्यर्थं उद्रोग विलोधन भगंधर पांडुरोगी कादस्वात विस्फोटक अजीर्ण అందరికీ హారతి వస్తున్నది. మీరందరూ నమస్కారం చేసుకోండి. ఇరువైపుగా వచ్చేస్తే మీ అందరికీ కూడా ఏం చేసుకుంటున్నాయా అంటే పాపం మనం ఎక్కడి నుంచో వచ్చి ఏదో భక్తి శ్రద్ధలుగా ఏదో శాంతం పద్మాసనస్థం శిశుధర్మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయపతావతం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిమం పార్వతీశం నమామి. శ్రీ పార్వతీశం నమామి. ఈరోజు మహాశుభరాత్రి సందర్భంగా మన రాజవోలు గ్రామం ఏఎస్పేట మండలంలో విడిచినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి గత 2016లో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేలాది మంది భక్తులందరితో స్వామివారు నిత్య పూజా కార్యక్రమ కైకర్యాలన్నీ కూడా అందుకుంటూ ఉన్నారు. స్వామివారికి ఈరోజు మహాశివరాత్రి పర్వదినంగా ప్రాతకాల సమయం 4 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం, మహా చండీ హోమ కార్యక్రమాలు, అదేవిధంగా మహారుద్ర హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా సాయంకాల సమయంలో స్వామివారికి ప్రదోషకాలమునందు అభిషేక కార్యక్రమం, తదుపరి స్వామివారి యొక్క అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క విశేష కళ్యాణ మహోత్సవం జరిగింది. దీనికి వేలాది మంది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని తిలకిస్తూ ఉన్నారు. ఇక్కడ అనుకునేటటువంటి కోరికనిచ్చేటటువంటి అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురాడురమ్మ, కడుబాయల బుజ్జరెమ్మ, నన్నంబుడు వేరుపడమ్మ, నుండి దుర్గమాయమ్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి సాక్షాత్ ఆ యొక్క అన్నపూర్ణాదేవి ఎవరికి అన్నము లేదన్నా కానీ అన్నం ఇచ్చేటటువంటి అమ్మవారు. ఎవరికైనా కానీ మాకు పలాని ఇబ్బందిగా ఉంది అనుకొని ఇక్కడికి వచ్చి స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ యొక్క కోరిక అనేటటువంటిది త్వరగా తీరుతుంది.
అందరికీ కూడా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ నమః. రాజవోల్ గ్రామం ఏఎస్పేట మండలం కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం నిర్మించి సుమారుగా 2016 నుంచి ఈ రోజు వరకు 7 సంవత్సరాలుగా వస్తుంది. ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి గడి దినమున చండీ హోమం, మహాన్యాస రుద్రాభిషేకం ఉదయమే చేసుకొని సాయంకాల ప్రదోక్షకాల టైంలో కళ్యాణం జరిపించుకొని స్వామి అమ్మవార్లకు లింగోద్భవ అభిషేకం అయిన తర్వాత గ్రామోత్సవం జరుగును. ఈ కార్యక్రమంకి ధర్మకర్తగా చిట్టమూరి వెంకటరెడ్డి మరి ధర్మపత్ని సుగుణమ్మ గారు. ఇది గ్రామ ప్రజలతో జరుగుతున్నది. ఈ దేవస్థానం నా సొంత నిధులతో నిర్మించి 2016 సుమారు 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఇదంతా ప్రజల అంగీకారంతోనే జరిగింది. ఓం నమః శివాయ నమః.